విధి నిర్వహణలో సొంత మార్కును చూపే అధికారులు కొందరుంటారు. పని తప్ప హోదా, హంగు, ఆర్భాటం లేకుండా వ్యవహరిస్తుంటారు. సింప్లిసిటీకి మారుపేరుగా నిలుస్తారు. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఈ కోవకు వస్తారు. ఆదివారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ నుండి రాయంపేట బస్టాండ్ వరకు సైకిల్పై వెళ్లారు. రాయంపేట బస్టాండ్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాయంపేట బస్టాండ్లో సౌకర్యాలను పరిశీలించారు. త్రాగునీరు, బస్టాండ్లో బెంచీలు, ఇతర వసతులు చెక్ చేశారు. శుభ్రతకు సంబంధించి ఆర్టీసీ డిఎంకు పలు సూచనలు చేశారు. తిరుగు ప్రయాణంలో ఆర్టీసీ బస్సులో మెదక్ చేరుకున్నారు. రాయంపేట టు మెదక్ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ మహాలక్ష్మి పథకం గురించి మహిళలను ఆరా తీశారు. మెదక్ నియోజకవర్గం స్థానిక శాసనసభ్యుల కృషితో అభివృద్ధిలో ముందులో ఉందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సత్ఫలితాలిస్తుందన్నారు. సరిపడా బస్సులు ప్రయాణికులకు కేటాయించి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. మహిళా శక్తి ద్వారా మహిళా సంఘాలకే స్వయంగా బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకి తిప్పితే మహిళా అభివృద్ధికి మరింత దోహదపడుతుందన్నారు. ఇటు మెదక్ బస్టాండ్లో అదనంగా ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కువ బస్సులు కేటాయించి మహిళా ప్రయాణానికి ఇబ్బంది లేకుండా మహాలక్ష్మి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు.